ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలతో పరిమళిస్తున్న సప్తగిరులు. నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాలు. తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించేలా నిర్ణయాలు. 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని తీర్మానం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం. నారాయణగిరిలో శ్రీ అగస్తీశ్వరునికి రథోత్సవం. కీలపట్లలో శ్రీ కోనేటి రాయి స్వామివారికి కల్పవృక్ష వాహనం. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో కళ్యాణ మహోత్సవాలు. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహునికి శరభవాహన సేవ. తిరుపతిలో గంగ జాతర శోభ. తాతయ్యగుంట గంగమ్మకు భక్తుల మొక్కులు. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు విశేషంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో 2వ రోజైన బుధవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణ క్రతువులు కనుల పండుగ సాగాయి. నిత్య నూతన వధూవరులు శ్రీ పద్మావతి శ్రీనివాసులు. అలనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి పరిణయోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనం వేదికగా ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వర్ణశోభిత ఫలాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో నారాయణగిరి ఉద్యానవనాన్ని పరిణయోత్సవాలకు సిద్ధం చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు జరిగే పరిణయోత్సవాలలో 2వ రోజు అనగా వైశాఖ శుద్ధ దశమి రోజైన బుధవారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకీపై కొలువుదేరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్యనూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొలువు జరిపారు. ఆ తరువాత చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగ సాగాయి. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. తమ్మి ఇంట నలరు కొమ్మ. నీరిలోన తల్లడించి
పరిణయోత్సవంలో భాగంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర భాగవతార్ శ్రీ పద్మావతి దేవి పరిణయోత్సవంపై ప్రదర్శించిన హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకుంది. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు బంగారు తిరుచుపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవ రోజు పరిణయోత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ భూములకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం పాలక మండలి పలు తీర్మానాలు చేసింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించేలా టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ఇందులో భాగంగా 7 కొండలకు ఆనుకుని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదివరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నంబర్ 604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలోనే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నంబర్ 588 ఏలో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి బదలాయించడానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలోని సర్వే నంబర్ 604లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించాలని, ఇందుకు బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నంబర్ 528 ఏలోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ పాలక మండలి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా సముదాయం గ్రామంలో వెంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆది దంపతులకు రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు సంప్రదాయబద్ధంగా యాగశాల కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన రథంపై వెంచేపు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల రథోత్సవం శోభాయమానంగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేలపట్లలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటి రాయి స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో రాజమన్నార్ అలంకరణలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల ఆలయ వీధుల్లో స్వామివారి కల్పవృక్ష వాహనం నయనానందకరంగా జరిగింది. కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రత్నగిరిపై వేంచేసిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సంప్రదాయ శోభితంగా కొనసాగుతున్నాయి. నేటి రాత్రి వైశాఖ ఏకాదశి శుభతిథిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని వధూవరులుగా అలంకరించే ఘట్టం, పసుపు దంచే కార్యక్రమం, ఎదుర్కోలు ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా అలంకరించిన అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ పసుపు దంచే కార్యక్రమం, ఎదుర్కోలు ఉత్సవాలను పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామివారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామివారి దివ్య ప్రాంగణంలో స్వామివారికి శరభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి శరభ వాహనంపై ఆసీనును చేసిన అర్చకులు విశేషంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అహోబిలం క్షేత్ర వీధులలో శ్రీ జ్వాలా నృసింహుని శరభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఎలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా గురువారం భక్తులు బండవేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు.
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం వేదగిరి బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేతంగా వేదగిరి నృసింహుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా పల్లకీపై ఆసీనులను చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి సకల లోకవాసులను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా భక్తులకు గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. ఇక వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఇరు దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను పసిడి ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు మేళతాళాల నడుమ వేదగిరి క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ వైభవపేతంగా జరిగింది. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణం జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. పట్టణంలోని శ్రీ సంకటహర అభయాంజనేయ స్వామి సన్నిధిలో కుంభాభిషేక వేడుకలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి నగరోత్సవం భక్తుల భరితంగా జరిగింది. స్వామివారి మూర్తిని ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు జయ జయ శ్రీరామ జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలు చేస్తూ నగరోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాల కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై నూతన విగ్రహాలకు జలాధివాసం ఇత్యాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం నూతన ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని ప్రతిష్టాపనోత్సవాలలో పాలు పంచుకున్నారు. కడప నగరంలో శ్రీ భువనేశ్వరి మాత పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు మణిద్వీప వర్ణనతో ఆరాధనలు నిర్వహించారు. మహిళలు త్రికరణ శుద్ధిగా శ్రీ భువనేశ్వరి మాతను మణిద్వీప పారాయణంతో సామూహిక సంకల్పపూర్వక కుంకుమార్చనలతో సేవించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి మాత జయంతి వేడుకలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి సామూహిక ఆరాధనలు జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాసవిదేవి బొమ్మల కొలువు ఆకట్టుకుంది. అర్చకులు అమ్మవారి చరిత్రను వివరిస్తూ మంత్రపూర్వకంగా భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించారు. ఆపై భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించారు. అనంతరం అర్చకులు అమ్మవారి దివ్యమూర్తికి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ ఉమామహేశ్వరి సహిత రామకోటి స్తూప దేవాలయంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగర వీధుల్లో శోభాయాత్ర జరిగింది. ప్రత్యేక వాహనంపై విద్యుత్ దీప కాంతుల నడుమ అమ్మవారిని వేంచేపు చేసిన అనంతరం భక్తులు కోలాటాలు, చెక్క భజనలు చేస్తూ ముందుకు నడువుగా అమ్మవారి శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ యాత్రలో పాలు పంచుకొని జై వాసవి, జయ జయ వాసవి నామస్మరణలు చేస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ముందుగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేషంగా పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని రత్న మణిమయ వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. మహిళలు శ్రద్ధా భక్తులతో అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో నెలవైన శ్రీ వాసవి మాత ఆలయంలో 7వ వార్షికోత్సవాలు, అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ముందుగా విశేష అలంకరణలతో ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతిని వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. మహిళలు అమ్మవారిని స్తోత్ర పారాయణాదులతో సేవించుకుని సామూహికంగా పసుపు కొమ్ములతో అమ్మవారిని నిష్ఠగా ఆరాధించారు. అనంతరం అమ్మవారికి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 71,001 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,637 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,25,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.